ఓకే, ఇక్కడ కార్తీక మాసంలో కార్తీక మాసం సందర్భంగా వనభోజనాలకు వచ్చామండి అందరము. ఇక్కడ ఉసిరి చెట్టు ఉంది. ఇది సుధాకర్ గారు భాగ్యం గారి తోట వేలుపుచెర్ల. ఈ ఉసిరి చెట్టు కింద మనం దీపారాధన చేసి దీపాలు వెలిగించుకున్నాము. చాలా చక్కని దృశ్యం కనపడుతుందండి. ఇక్కడ అందరూ కూడా మొత్తం అందరూ కూడా చక్కగా దీపారాధన చేసి ఒత్తులు వెలిగించుకున్నారు. ఇది ఉసిరి చెట్టు అండి. ఈ ఉసిరి చెట్టు మొదట్లో వెలిగించుకోవడం జరిగింది. ఈ రకంగా దీపారాధన చేయటం కార్తీక మాసంలో ఉసిరి చెట్టు చాలా మంచిదండి. శివానుగ్రహం అనేది లభిస్తుంది. సో అందుకని ఈ ఉసిరి చెట్లు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కొలువై ఉంటారు. ఇక్కడ ఈ వేలుపుచెర్ల పక్కనే బలివే ఉంది. బలివేలో శివాలయం ఉంది. అంటే బలిచక్రవర్తి 3 పాదాలు మోపిన చోట ఇది శివాలయము కాబట్టి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థల పురాణం ఉంది. సో అందుకని ఇక్కడికి అందరం కలిసి రావడం జరిగింది. ఈ రకంగా ఇక్కడ మొత్తం అన్ని పూజలు చక్కగా నిర్వహించడం జరిగింది. ఈ ప్రసాదాలు కూడా పెట్టి నివేదన అనేది సమర్పించారు. ఈ రకంగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు, ఇంకా వస్తున్నారండి జనాలు. ఇప్పుడు ప్రారంభం కాబట్టి ఇలా ఉంది. సో ఈ కార్తీక మాసంలో ఈ వనభోజనాలు అనేవి చాలా ప్రఖ్యాతి చెందినటువంటివి. ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే చాలా మంచిది. సో ఇంకా వస్తారు కదా వాళ్ళు కూడా చేసుకున్నాక ఒక బల్లలు వేద్దాం. రెండు తల పని చేసేద్దాం. బల్లలు వేసేస్తే ప్రసాదాలన్నీ బల్లల మీద పెడతాం. ఆ భాగ్యం గారండి, రమ గారు, దుర్గ గారు, అంజలి గారు, భవానీ గారు, దేవి గారు, లక్ష్మీ ప్రసన్న గారు, లక్ష్మి గారు, సౌమ్య, రాధ, సుమ పారిపోతున్న సుమ. ఇప్పుడే మ్యూజికల్ చైర్స్ కి రెడీ అయిపోయారు సుమ గారు. సో అందుకని ఇప్పటి నుంచే రన్నింగ్ రెడీ అయ్యారు. అందుకని రన్నింగ్ చేస్తున్నారు. రమగారి కోరిక మీద భాగ్యం గారిని రమగారిని కలిపి చక్కగా వీళ్ళు జంట కావాలండి. ఎక్కడికి వెళ్ళినా కూడా జంటగా వెళ్తూ ఉంటారు. సో అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆ రకంగా షేరింగ్ అనేది బాగా ఉంది. ఇది అంతా తోట అండి, కొబ్బరి తోట, చక్కగా ఉసిరి తోట, రామఫలం, కోకో తోటలు, అట్లాగే అటుపక్క నిమ్మ తోట, ఇలా రకరకాల తోటలు ఉన్నాయండి. ఈ ప్రకృతి అనేది చాలా చక్కగా ఉంది. ఎప్పుడూ రణగణల మధ్యలో ఉండేటటువంటి వాతావరణం నుంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి వచ్చి ఈ ప్రకృతి మాత ఒడిలో చాలా అందంగా, ఆహ్లాదంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, చాలా చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ ఈ వనభోజనాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. దీన్ని నిర్వహించినటువంటి ముఖ్య వ్యక్తి భాగ్యం గారండి. వీరితోటేనండి ఇది. ఓకే అండి, మళ్ళీ కలుద్దాం.